జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి. సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, మీరు బహుగా సంతోషించండి, బహుగా ఆనందించండి, ఉల్లాసముగా ఉండండి. ఎందుకంటే మీరు ఒక రాజును కలిగి ఉన్నారు. ఆ రాజు సాధారణమైనటువంటి రాజు కాదు. ఆ రాజు నీతిమంతుడు, ఆ రాజు రక్షణ గలవాడు, ఆ రాజు దీనుడై ఉన్నాడంట. హల్లెలూయా. కనుక మనం అందరము కూడా సంతోషంగా ఉండాలి, కనుక మనం అందరము కూడా ఆనందంగా ఉండాలి, కనుక మనం అందరము కూడా ఉల్లాసముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని సియోను నివాసులకి, అనగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సంఘానికి భక్తుడు తెలియజేస్తూ ఉన్నట్లుగా లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఆ రాజు మంచివాడనేది ఈ వాక్యం యొక్క ఉద్దేశం. అయితే వారికి ఆ రాజు యొక్క ఆనవాలు గురించి మాట్లాడుతూ ఏమనంటూ ఉన్నాడంటే, ఆ నీతిమంతుడైనటువంటి రాజు, రక్షణ కలిగినటువంటి రాజు, అలాగనే దీనుడైనటువంటి రాజు ఎలాగొస్తా ఉన్నాడంట? గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ మధ్యకు వస్తూ ఉన్నాడు. అయితే ఈ మాట రాయబడినటువంటి సమయానికి ఆ సియోను నివాసుల దగ్గరికి వాళ్ళ రాజు రాలేదు, రాబోతూ ఉన్నాడు రాజు. ప్రవచనాత్మకంగా ఇది ఆ దినాన భక్తుడు రాసినటువంటి మాటగా మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ జకర్యా గ్రంథంలో ప్రవక్త రాయబడినటువంటి యొక్క ప్రవచనం ఎక్కడ జరిగిందో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు ఒకసారి మనం చదువుదాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడుకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెను అనియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. మొదట మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అనేది ప్రవచనం. ఏంటా ప్రవచనం? సియోను నివాసులారా బహుగా సంతోషించండి, ఉల్లసించండి, నీతిపరుడైన రక్షణను కలిగిన దీనుడైనటువంటి రాజు, మీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ మధ్యకు వస్తాడని భక్తుడు ప్రవచించిన ఆ ప్రవచనం ఏదైతే ఉందో అది ఎక్కడ నెరవేరుతుందంట? 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో అది నెరవేర్చబడుతూ ఉంది. ఏ వ్యక్తుల గురించి అయితే భక్తుడు ప్రవచించాడో ఆ ప్రవచనము యొక్క నెరవేర్పులో ఉన్నటువంటి ప్రజల యొద్దకి వాక్యము చెప్పినట్లుగా, వాక్యము బోధించినట్లుగా, భక్తుడు ప్రవచించినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిదను గాడిద పిల్లను ఎక్కి వారి మధ్యకు వచ్చాడంట. అయితే అలాగున ఆ గాడిదను గాడిద పిల్లను ఎక్కి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రజల మధ్యకి వచ్చినప్పుడు ప్రజలందరూ ఏం చేశారంట? ఖర్జూరపు మట్టలను చేతబట్టుకొని ప్రభువుని స్తుతించినట్లుగా లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాక ఆ గాడిద మీద తమ బట్టలను పరిచారంట. ఆయన ప్రయాణించేటువంటి దారి పొడుగునా కూడా వారి బట్టలను వేసి కొమ్మలను, కొన్ని ఆకులను, కొమ్మలను తీసుకుని వచ్చి రోడ్డంతా పరిచి ఆయన ప్రయాణించడానికి అనుకూలమైనటువంటి మార్గాన్ని సిద్ధపరిచి ఆయన వెళ్తూ ఉండగా ముందు కొంతమంది, వెనక కొంతమంది ఆయనను స్తుతిస్తూ ఆయనకు మహిమను చెల్లిస్తూ ఆ రోడ్డంతా ప్రయాణించుకుంటూ వచ్చారంట. ఇది జరిగిన సందర్భం. యూదులు వెతుకుతూ ఉన్నట్లుగా, యూదులు ఎన్నో రోజులు నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా, దానికి నిజస్వరూపంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే గాడిద పిల్ల మీద వారి మధ్యకు వచ్చాడో అప్పుడు వారికి వాక్యము యొక్క వివరణ అర్థమైపోయి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇదే అనేటువంటి భావనతోటి హోసన్నా జయము అనంటూ యూదులకి రాజుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటిస్తూ ఆయననే మెస్సయ్యగా ఆలోచన చేస్తూ ప్రజలందరూ కూడా ఆయనకు స్తుతులు చెల్లించినట్లుగా లేఖనాలు రాయబడింది. దానిని ఆధారం చేసుకునే నేటికి క్రైస్తవ సమాజం అంతా కూడా వారి వలె మట్టలను అలంకరించుకొని, మట్టలను చేతబట్టుకొని ప్రభువుని స్తుతించేటువంటి ప్రయత్నం చేస్తారు, ఆ రీతిగా ఆనందించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, మనము ఈ రోజున ఆయన గాడిద పిల్ల మీద ఊరేగించబడుతూ వచ్చినటువంటి కారణాన్ని బట్టి మనము ఏ రీతిగా సంతోషించాలి? వారైతే మట్టలను పట్టుకొని ఏం చేశారంట?
ప్రభుని స్తుతించారంట. ఖర్జూరపు మట్టలను పట్టుకొని ప్రభుని స్తుతించినట్లుగా, ప్రభుని ఆరాధించినట్లుగా లేఖనాలు పేర్కొనబడతా ఉన్నాయి. కానీ క్రైస్తవులంగా ఏ రకంగా మనం ప్రభువును బట్టి సంతోషించాలి? వారైతే మట్టలను పట్టుకొని సంతోషించారంట, బట్టలను పరిచి సంతోషించారంట, హోసన్న జయము అని చెప్పేసి సంతోషించారంట. కానీ మనం ఏం చేయాలి సంతోషించాలంటే? ఆ సంతోషానికి కారణమైనటువంటి కొన్ని సంఘటనలను మనం ఆధారం చేసుకుని మన జీవితాలను ఆ రీతిగా మనం మలుచుకొనగలిగితే ఆటోమేటిక్గా మన జీవితాల్లోకి ఆ సంతోషము, సమాధానము, నెమ్మది అనేది మనకు వచ్చేస్తుంది. కనుక ఆ రోజు, ఆ మట్టలాదివారం రోజున జరిగిన సందర్భాన్ని కొంచెం వివరణాత్మకంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనకి 3 సంగతులు మనకు అర్థమవుతాయి. ఆ 3 సంగతులను బట్టి ఆటోమేటిక్గా భక్తుడు అన్నాడు కదా, సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించండి, మీరు ఉల్లసించండి అని ఎలాగైతే ఆయన మాట్లాడాడో ఆటోమేటిక్గా మనం ఈ 3 పనులు చేయగలిగితే ఆయన చెప్పినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పులోకి మనం రాగలుగుతాం. అనగా ఆయన చెప్పినట్లుగా మనం సంతోషించగలుగుతాం, ఆయన చెప్పినట్లుగా మనం ఉల్లసించగలుగుతాం. అంటే వాక్యానుసారంగా మనం మట్టలాదివారం చేసుకునేటువంటి ఒక ప్రక్రియను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిగా మీకు తెలియజెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుండి 34 వచనాలు మనం ఒకసారి ధ్యానిద్దాం. ఆయన వలీవల కొండ దగ్గరనున్న బేత్పేగా బేతనీయ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మును అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. భక్తుడు ఏమన్నాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించండి, ఉల్లసించండి. అంటే క్రైస్తవులు సంతోషించాలి, ఉల్లసించాలి. అయితే క్రైస్తవులు సంతోషించి ఉల్లసించాలి అని అంటే నీతిపరుడైన, రక్షణను కలిగిన, దీనుడైనటువంటి రాజు వారి మధ్యకి రావాలి. రాజు వారి మధ్యకి రావాలి అని అంటే రాజుకు ఒక ఆనవాలు ఉంది. ఏంటి ఆనవాలు? ఆ రాజు గాడిద పిల్లను ఎక్కి అలాగున రాజు వారి మధ్యకి రావాలి. అది వారికి ఆనవాలు. అలాగొచ్చినప్పుడు వాళ్ళు సంతోషించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే భక్తుని ప్రేరేపించి ఆ మాటలు రాయించాడు. అయితే ఇప్పుడు దేవుని ఎడల మనము సంతోషించాలి అనంటే, ఆ రాజును బట్టి మనం సంతోషించాలి అనంటే, ఇప్పుడు ఆ రాజు మన మధ్యకి రావాలి. ఆ రాజు మన మధ్యకి రావాలంటే అవసరమైనది ఏంటి? గాడిద పిల్ల కావాలి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు తన శిష్యుల్లో 2 పిలిచి, మీరు ఒక ప్రాంతానికి వెళ్ళిన వెంటనే మీకు అక్కడ ఒక గాడిద పిల్ల, గాడిద కనబడతాయి, వాటిని నా కొరకు తోలుకొని రండి అని సమాధానం చెబుతాడు. మీరు వెళ్ళిపోయి ఆ గాడిద యొక్క కట్లను విప్పుతూ ఉన్నప్పుడు యజమానులు వచ్చేసి, ఎందుకు వీటి కట్లను మీరు విప్పుతున్నారని అడిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు వీటిని తీసుకుని రమ్మన్నాడు అనే మాట మాత్రం చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని ఏమనరు అనగానే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. సరే, ఏదైనా కానీ దేవుడు చెబుతా ఉన్నాడుగా, ఆయన మాట చొప్పున చేద్దామని అనుకుంటా వాళ్ళు యేసు చెప్పినట్లుగా ఒక ప్రాంతానికి వెళ్ళిపోగానే అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లయు అక్కడ ఉన్నాయంట. వెంటనే వీళ్ళు వెళ్ళిపోయి ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియజేయకుండా ఆ గాడిద పిల్ల కనబడిన వెంటనే వెళ్ళిపోయి వాటి కట్లను విప్పడం మొదలుపెట్టారు. ఆ కట్లను విప్పడం మొదలు పెట్టగానే ఆ గాడిద యొక్క యజమానులు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుల దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, మీరు ఎందుకని ఈ గాడిద పిల్ల యొక్క కట్లను విప్పుతా ఉన్నారు? మీకు ఈ అధికారం ఎవరిచ్చారు? వీటి యజమానులు మేం కదా. కనీసం మాకు ఒక మాట కూడా చెప్పకుండా, మాకు కొంత ధనాన్నైనా ఇవ్వకుండా, మీకు ఇష్టం వచ్చినట్లుగా, మీకు నచ్చినట్లుగా ఈ గాడిద యొక్క కట్లను మీరు ఎందుకు విప్పుతున్నారు అని ప్రశ్నిస్తే, యేసు చెప్పిన మాటలను వారు జ్ఞాపకం ఉంచుకొని వారితో అన్నారంట యేసు శిష్యులు, ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి కావలసి ఉన్నది. హల్లెలూయా! ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి కావలసి ఉన్నది అనే మాట అనగానే మీరు చదవండి లేఖనం, అక్కడ రాయబడింది ఏమని? ఒకసారి చూడండి 33వ వచనములో, ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు
మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువుకు కావలసి ఉన్నదనిరి. హల్లెలూయా. ఇది ప్రభువుకు కావలసి ఉన్నది, ఆ మాటే చెప్పాడు. అంతేగాని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వారి పర్మిషన్ తీసుకొని వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాలి, దీనికి ఎంత ధర పలుకుతుంది, ఇది ఎంత వెల కట్టబడుతుంది అని వారికి డబ్బులు ఇచ్చి ఆ గాడిద పిల్లను విప్పుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళలా. ఆయన చెప్పినట్లుగా వారికి సమాధానం ఇచ్చారు. ఏమని? ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి కావలసి ఉన్నది. హల్లెలూయా. నీతిపరుడైన, రక్షణను కలిగిన, దీనుడైనటువంటి రాజు సియోను నివాసుల యొద్దకి గాడిద పిల్ల మీదకి రావాలి అనంటే ఆ దినాన జరిగింది ఏంటో చెప్పన? ఒక సమర్పణ జరిగింది. హల్లెలూయా. ఎవరి దగ్గర ఆ సమర్పణ? ఆ గాడిద యొక్క యజమానుల దగ్గర. ఆ రోజు సియోను నివాసులందరూ కూడా సంతోషించడానికి, ఆ రోజు సియోను నివాసులందరూ కూడా మట్టలను చేతబట్టుకొని హోసన్నా జయము అని కొనియాడడానికి కారణమైనది ఏంటి అనంటే ఆ గాడిద యొక్క యజమానుల యొక్క సమర్పణే. ఆ గాడిద పిల్ల యొక్క యజమానుల యొక్క సమర్పణ ఏమయ్యింది అనంటే రాజు వారి మధ్యకి వెళ్ళడానికి అవకాశమును కల్పించింది. యేసు ప్రభు వారికి ఏ పని లేదు, మా దగ్గర ఉన్నటువంటి గాడిదలను తీసుకొని వెళ్తా ఉన్నాడు, ఇవ్వకపోతే ఏదో ఒకటి అనుకుంటాడని సనుగుకుంటూనో గొనుగుకుంటూనో ఆ గాడిద యొక్క యజమానులు ఆ గాడిద పిల్లను పంపలా. ఎలా పంపారంట? శిష్యులు వెళ్ళిపోయి విప్పుతూ ఉంటే వచ్చి అడిగారు, ఎందుకు ఇప్పుతున్నారు? ఒక్కటే సమాధానం, ఇవి యేసుక్రీస్తు ప్రభుల వారికి కావలసి ఉన్నవే. మారు మాట మాట్లాడలా, వేరే ఒక ప్రశ్న వారిని అడగలా. వారు విప్పుతూ ఉండగా వారిని ఆటంకపరిచి, మీ ఇష్టం యేసుప్రభు ఇష్టమేనా, వాటి యజమానులు మేం కదా, మాకు కనీసం ఒక మాట అనే చెప్పాలి కదా అనేటువంటి ఒక వాదన కూడా అక్కడ జరగల. యేసుకు కావాల్సింది అన్న సంగతి వారికి తెలిసిన వెంటనే తమ గాడిదలను యేసు కొరకు పంపించారంట. హల్లెలూయా. తమ గాడిదలను యేసు కొరకు సమర్పించారంట. అయితే ఆ గాడిద దేనికి సాదృశ్యంగా కనపడతా ఉంది? ఎందుకు కలిగి ఉన్నారు వారు ఆ గాడిదలని? ఆ గాడిదలను బట్టి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఆ గాడిదలను బట్టే వారు పోషించబడతా ఉన్నారు, ఆ గాడిదలను బట్టే వారి కుటుంబాలను నడిపించుకుంటూ ఉన్నారు. మనలో అనేక మంది గొర్రెలు కలిగినట్లుగా, మనలో అనేక మంది పలు రకాలైనటువంటి పశువులను కలిగినట్లుగా ఆ దినాలలో వాళ్ళు గాడిదలను కలిగి ఆ గాడిదలను బట్టి వాళ్ళు తమ జీవితాలను కొనసాగించుకునేవారు. మీ అందరికీ ఇదివరకు గాడిద గురించి వాక్యం చెప్పాను. గాడిద పాలు అమ్ముతారు, గాడిద యొక్క రక్తం అమ్ముతారు, గాడిద యొక్క మాంసాన్ని అమ్ముతారు. అంత మాత్రమే కాక గాడిద ద్వారా ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. అత్యధికమైనటువంటి బరువులు దాని మీద మోపగలుగుతారు. ఎంత బరువునైనా మోయగలిగినటువంటి సామర్థ్యము గాడిదకు ఉంటుంది. దూర ప్రాంతాలకి వారు వెళ్ళాలి అనంటే ఆ రోజు వాహనాలుగా గాడిదలే ఉండేవి. గాడిదల మీద వాళ్ళు ప్రయాణించుకుంటూ వెళ్ళేవాళ్ళు, గాడిదల మీద వాళ్ళు వేరొక ప్రాంతాలకు చేరుకునేవాళ్ళు. వాళ్ళు మాత్రమే కాక వారికి సంబంధించిన వస్తువులను కూడా ఆ గాడిదల మీద వేసుకొని పరు దూర ప్రాంతాలకు వాళ్ళు ప్రయాణించి వారు చేయదలుచుకున్న కార్యాలు చేసుకునేవాళ్ళు. ఆ రీతిగా ఆ గాడిదలను బట్టి వాళ్ళు పోషించబడేవాళ్ళు, ఆ రీతిగా ఆ గాడిదలను బట్టి తమ జీవితాలను ముందుకు కొనసాగించేవాళ్ళు. అన్ని రకాలుగా ఆ గాడిదలు వారికి అనుకూలంగా ఉంటే, వారికి వారి యొక్క అవసరతలు తీర్చేవిగా ఉంటే, వారి పోషణకు కారణమైనవిగా ఉంటే, వారి వ్యాపార సంబంధిత వస్తువులుగా ఉంటే యేసు వాటిని కావాలని కోరుకుంటున్నాడు అని అనగానే వారి అవసరతలను మరిచి, వారి పోషణను మరిచి, వారికి ఉన్నటువంటి వస్తువును కూడా దేవుడి కొరకు సమర్పించడానికి సిద్ధపడ్డారంట. హల్లెలూయా. సియోను నివాసులు సంతోషించడానికి కారణమైంది ఏంటి అనంటే గాడిద పిల్ల యొక్క యజమానుల సమర్పణ. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇది కావాలి అని శిష్యులు చెప్పిన వెంటనే మారు మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాలయ్యా, సరే తీసుకొని వెళ్ళిపోండి, మాకే అభ్యంతరం లేదన్నారు. అరే వాటిని పంపించేస్తే మా జీవితం ఏంటి, మా పోషణ ఏంటి, పిల్లలకి రాత్రి ఏం తీసుకొని వెళ్ళాలి, ఇంటికి వెళ్ళేటప్పుడు మన భార్య బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి, ఎలాగో మనం డబ్బులు సంపాదించుకోవాలి, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టేశారు. యేసుకు కావాలా, తీసుకొని వెళ్ళిపోండి. అందుకే మరొక వచనం రాయబడలా. 4 సువార్తలు పరిశీలించినప్పుడు ఏ ఒక్కడైనా కానీ ఆటంకపరిచినట్లుగా, మరొక మాట మాట్లాడినట్లుగా ఏవైనా లేఖనాలు కనపడతాయా అని చెప్పేసి నేను పరిశీలించినప్పుడు ఒక్క లేఖనంలో కూడా వాళ్ళు మారు మాట్లాడినట్లుగా రాయబడలేదు. వాళ్ళు ఎప్పుడైతే ఇది యేసుకి కావాలి అని చెప్పారో వెంటనే గాడిద యొక్క యజమానులు ఆమోదించి వారితో పంపించేశారంట. వారు ఆ రీతిగా సమర్పించుకున్నారు గనుకనే
నీతిపరుడైన రాజు, రక్షణను కలిగిన రాజు, దీనుడైనటువంటి రాజు సియోను నివాసుల దగ్గరికి గాడిద పిల్ల మీద ఊరేగించబడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఆ రోజు జనులందరూ సంతోషించడానికి, ఆ రోజున జనులందరూ ఆనందించడానికి, ఆ రోజున జనులందరూ ఉల్లసించడానికి కారణమైంది ఏంటి అనంటే గాడిద యజమానుల యొక్క సమర్పణ. అంటే సమర్పించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుకనే ఆ రోజు సియోను నివాసులు సంతోషించారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఈ మాటలు మీకు ఎందుకు నేను తెలియజేస్తూ ఉన్నాను అని అంటే సంఘములో కూడా అటువంటి సమర్పణ కలిగినటువంటి వ్యక్తులు లేవాలి. యేసుకి ఇది అవసరము అని అనుకుంటే యేసు కొరకు సమర్పించుకునేటువంటి స్థితి కలిగిన వారు సంఘములో నుండి లేవాలి. అయితే దేవుడు ఆ దినాన వారి దగ్గర నుండి గాడిదలు కోరుకున్నట్లుగా మన దగ్గర నుండి గాడిదలను కోరుకోవట్లేదు. కానీ మొదటగా క్రైస్తవుడు అనబడిన వాడు ఏం సమర్పించుకోవాలంట? తన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవాలి. నీ జీవితంతో ఆయనకి పనుంది. నీ జీవితంతో ఆయన ఒక కార్యం చేయాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఆధారం చేసుకుని తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు నువ్వు మానక ఆ గాడిద యొక్క యజమానుల వలె దేవునికి అది అవసరమని తెలిసిన వెంటనే నువ్వు ఆయనకి సమర్పించుకునేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. అలాంటి సమర్పణ కలిగిన జీవితాలను మనం జీవించినప్పుడు ఆటోమేటిక్గా సియోను నివాసులు సంతోషించినట్లుగా, ఆటోమేటిక్గా సియోను నివాసులు ఉల్లసించినట్లుగా మనము కూడా, మనల్ని బట్టి మన సంఘము కూడా సంతోషించడానికి, మనల్ని బట్టి మన సంఘము ఉల్లసించడానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి. గాడిద యొక్క యజమానులు గాడిద పిల్లల్ని పంపకపోతే అక్కడ ఉన్నటువంటి సియోను నివాసులు సంతోషించేవారా? అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు సంతోషించే వాళ్ళ? అక్కడ ఉన్నటువంటి యూదులు సంతోషించే వాళ్ళ? ఆ రోజున వాళ్ళందరూ ఆ రీతిగా సంతోషించడానికి కారణమైంది ఏంటి అని అంటే గాడిద యొక్క యజమానుల యొక్క సమర్పణ. అయితే మొదట నేను ఒక మాట చెప్పాను. ఏంటి? ఆ సియోను నివాసులు అంటే ఇప్పుడు ఎవరో కాదు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనమందరము. అయితే మనము కూడా సంతోషించి, మనము కూడా ఉల్లసించాలి అనంటే గాడిద యొక్క యజమానుల వంటి స్వభావం కలిగిన వారు కూడా సంఘముల నుండి లేపబడాలి. సంఘానికి ఇది అవసరము అని తెలిసినప్పుడు, ప్రభువుకి ఇది అవసరము అని తెలిసినప్పుడు, ప్రభు పనికి ఇది అవసరము అని తెలిసినప్పుడు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఇది అవసరము అని తెలిసినప్పుడు, ఆ చిత్తానికి నెరవేర్చడానికి సంబంధించింది నువ్వు ఏదైనా కలిగి ఉంటే అది ప్రభువుకి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. అప్పుడు నువ్వు చేసుకున్న సమర్పణను బట్టి, నువ్వు చేసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానాన్ని బట్టి సంఘమంతా సంతోషిస్తుంది. ఆధ్యాత్మిక సంబంధమైన సియోను నివాసులందరూ కూడా నేటికి సంతోషించడానికి అవకాశం ఉంటుంది. అంటే సింపుల్గా నేను ఒక మాట చెబుతాను. సంఘములో ఉన్నవారు అందరూ కూడా సమర్పణ కలిగినటువంటి భక్తిని నేర్చుకోవాలి. సమర్పణ అంటే ఆటోమేటిక్గా చాలామంది కానుకల గురించి అని అనుకుంటూ ఉంటారు. కానుకలను సమర్పించాలి, కాదని అనడం లేదు. కానీ దానికన్నా కానీ ముందు మనమందరము దేవునికి మన జీవితాలను సమర్పించాలి. ఆ జీవితాలను సమర్పించిన తర్వాత ప్రభు పరిచర్యకి ఏదైనా అవసరం అని అంటే మన శక్తిని సమర్పించగలిగిన వారమై ఉండాలి. ప్రభు పరిచర్యకి ఏదైనా అవసరం అని అంటే మన సమయాన్ని సమర్పించే వారంగా ఉండాలి. ఆఖరిగా మన ప్రభు పరిచర్యకి మన బిడలు అవసరమవుతారా? మన ప్రభు పరిచర్యకి మన దగ్గర ఉన్న వస్తువులు అవసరమవుతాయా? లేదా ప్రభు పరిచర్యకి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి ఇదిగో మనం కలిగి ఉన్నది ఏదైనా అవసరమవుతుందా? అయితే గాడిద యొక్క యజమానుల వలె మనం ప్రభుకి సమర్పించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తులంగా మనం మార్చబడినప్పుడు నువ్వు సంతోషించడం మాత్రమే కాదు, నిన్ను బట్టి సంఘమంతా సంతోషిస్తుందంట. హల్లెలూయా. సంఘమంతా సంతోషిస్తుంది. అలాగున సంఘమంతా సంతోషించాలి అనంటే, సియోను నివాసులంతా సంతోషించాలంటే సమర్పించే వాళ్ళు లేవాలి. అట్టి భక్తి జీవితంలోనికి మనం అందరము వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు వాక్యానుసారమైన మట్టలాదివారాన్ని నువ్వు జరిగించిన వాడబోతావు. రెండవదిగా మట్టలాదివారం రోజున జరిగిన సందర్భం మార్కు సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి మాటలను మనం ఒకసారి చదువుదాం. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. చాలు. ఆయన ఆ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడంట ప్రజలందరూ ఏం చేశారంట? తమ బట్టలను రోడ్డు మొత్తం పరిచారంట. అలాగనే కొన్ని నరికిన కొమ్మలను తీసుకుని వచ్చి రోడ్డు మొత్తం పరిచారంట. ఎందుకు పరిచారు వాళ్ళు? వచ్చే ఆయన ఎవరు? సాధారణమైన వ్యక్తి కాదు. వచ్చే ఆయన ఎవరు? మామూలు వ్యక్తి కాదు. ఆయన ఎవరంట?
నీతిపరుడైనటువంటి రాజు, రక్షణను కలిగినటువంటి రాజు, దీనుడైనటువంటి రాజు, ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షిస్తూ ఉన్నటువంటి ఆ నిజ స్వరూపానికి సంబంధించినటువంటి రాజు వారి మధ్యకు వస్తున్నాడన్న సంగతి తెలిసిన వెంటనే వాళ్ళందరూ కూడా రోడ్డు మొత్తం వస్త్రాలను పరిచారంట, కొమ్మలను పరిచారంట, ఆయన రావడానికి అనుకూలమైనటువంటి మార్గాన్ని సిద్ధపరిచారంట. హల్లెలూయా. అర్థమవడానికి ఒక విషయం చెబుతాను. మన ప్రాంతానికి ఎవరైనా కానీ ఒక అధికారులు వస్తూ ఉన్నారనుకోండి, అధికారులు రావడానికన్నా కానీ ముందేం చేస్తారు? రోడ్లు మొత్తం క్లీన్ చేసి, రోడ్డుకి ఇరువైపులా బ్లీచింగ్ జల్లేసి, వాళ్ళు రావాల్సిన మార్గాన్ని నిర్దేశిస్తూ, అధికారులు ఏ రకంగా రావాలో దానికి సంబంధించిన పరిస్థితులన్నిటిని కూడా అనుకూలపరిచి సిద్ధపరిచి ఉంచడం అనేది కార్యకర్తల యొక్క పని కదండి. అలాగనే ఈ లోక సంబంధమైనటువంటి అధికారులు వస్తేనే ఆ రీతిగా ఆతృతపడి అన్ని పనులు వాళ్ళు జరిగిస్తే, మరి వస్తూ ఉన్నవాడు లోకరక్షకుడు కదా, మరి వస్తూ ఉన్నవాడు అనేక సంవత్సరములకు నిరీక్షణకు ఆధారమైన వాడు కదా. ఆ రక్షణకు ఆధారమైనటువంటి వ్యక్తి, నీతిపరుడైనటువంటి వ్యక్తి, దీనుడైనటువంటి వ్యక్తి రాజుగా పరిగణించబడుతూ గాడిద పిల్ల మీద ఊరేగించబడుతూ వారి మధ్యకు వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా బట్టలను పరిచి, కొమ్మలను పరిచి ఆయనకు ఆహ్వానాన్ని తెలియజేశారంట. అయితే మీ అందరికి నేను ఒక మాట చెబుతాను. మొదటిగా సియోను నివాసులు సంతోషించాలి అని అంటే సమర్పించుకునే వాళ్ళు కొంతమంది ఉండాలి అని అన్నాను కదా. రెండవదిగా సియోను నివాసులు సంతోషించాలి అని అంటే సిద్ధపరిచే వాళ్ళు కొంతమంది కావాలి. మొదటేమో సమర్పణ కలిగిన వాళ్ళు కావాలి, రెండవదిగా సిద్ధపరిచే వాళ్ళు కావాలి. ఏ సిద్ధపాటు అని అంటే అది సువార్త సంబంధమైనటువంటి సిద్ధపాటు. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావడానికన్నా ముందు తనకంటే ముందుగా ఒక వ్యక్తిని ఈ భూమి మీదకి పంపించాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు చూద్దాం, చూడండి లేఖనాన్ని. మార్కు సువార్త 1వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్ము ప్రకటించుచూ వచ్చెను. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. అయితే ప్రవక్తలు కూడా ఏమని ప్రకటించారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య రూపంలో ఈ భూమి మీదకి రావడానికన్నా ముందు, ఆయన కన్నా ముందు మరొకడు రావాలి. ఎవరైనా ఒక ప్రవక్త రావాలి, ఏలియా వంటి ప్రవక్త రావాలి. ఆ ఏలియా వంటి ప్రవక్త వచ్చి ఏం చేయాలి అని అంటే ప్రభు యొక్క మార్గమును సరళము చేయాలి, ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచాలి. ఇదిగో అరణ్యములో కేకలు వేసుకుంటూ మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది అని కేకలు వేయు స్వరము ఒకటి రావాలంట. దానికి నిజ స్వరూపమే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. ఎందుకనంటే ఆయన మార్గమును సరళము చేయడానికి, ఆయన మార్గమును సిద్ధపరచడానికి ఒకడు అవసరం. ఆయన కంటే ముందుగా వచ్చి ఆయన మార్గమును సిద్ధపరిచి ఆయన పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించి ఇదిగో వాక్యం యొక్క నెరవేర్పులో నిలబడడానికి ఒకడు అవసరం. అవసరం కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావడానికన్నా ముందు తనకంటే ముందుగా బాప్తిస్మిచ్చి యోహానును పంపించాడు. ఆ బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి ఏం చేశాడయ్యా అని అంటే అరణ్యములో కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఇదిగో మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, దేవుని యొక్క రాజ్యము సమీపించింది, లోకరక్షకుడు రాబోతూ ఉన్నాడు, మన పాపములను పరిహరించేవాడు రాబోతూ ఉన్నాడు, అందరూ కూడా మారు మనసు కలిగి రక్షణ అనుభవంలోనికి రావాల్సిందే అని ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేస్తూ ప్రభు కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా బాప్తిస్మిచ్చి యోహాను కనపడతా ఉన్నాడు. అదే రీతిగా ఈయన యెరూషలేములోకి గొర్రె పిల్ల మీద వెళ్తూ ఉండగా ప్రజలందరూ ఏం చేశారంట? ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేశారు, ప్రభు కొరకు మార్గాన్ని సిద్ధపరిచారు. రోడ్డు మొత్తం బట్టలను పరిచి, కొమ్మలను పరిచి ఆయన వెళ్ళడానికి అనుకూలమైనటువంటి మార్గాన్ని సిద్ధపరిచారు. అయితే బాప్తిస్మిచ్చి యోహాను సువార్త సంబంధమైనటువంటి మార్గాన్ని సిద్ధపరిచినట్లుగా ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, మనందరము కూడా ప్రభు కొరకు మార్గాన్ని సిద్ధపరిచే వారంగా ఉండాలి.
మొదటేమో సమర్పించుకునే వారంగా మనం మార్చబడాలి, రెండవదిగా సిద్ధపరిచే వారంగా మనం మార్చబడాలి. ఆ సిద్ధపాటు సువార్త సంబంధమైనటువంటి సిద్ధపాటు. ఎలాగున ఆ సువార్త సంబంధమైనటువంటి సిద్ధపాటును ప్రభు కొరకు మనం సిద్ధపరుస్తాము అని అంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, బాప్తిస్మమిచ్చి యోహాన్ని మాదిరిగా నిలబెట్టి ఆయన ఎలాగైతే స్వరమెత్తి కేకలు వేశాడో ఆ రీతిగా మనం కేకలు వేయాల్సిన అవసరం లేదు. కానీ కనీసము మన కుటుంబాలకైనా, మన స్నేహితులకైనా, మన అయిన వాళ్ళకైనా, మన తెలిసిన వాళ్ళకైనా దేవుని యొక్క ఔన్నత్యం గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని యొక్క త్యాగం గురించి, దేవుడు మన కొరకు చేసినటువంటి బలియాగమును గురించి వారికి మనం సువార్త చేయగలిగిన వారంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ప్రభు మార్గాన్ని సరళము చేసిన వారం అవుతాం. ప్రభు మార్గాన్ని సరళము చేయాలి అని అంటే, ప్రభు కొరకు మార్గాన్ని సిద్ధపరచాలి అని అంటే మనం చేయాల్సిన పని సువార్త. ఎవరికా సువార్త? మనకి, మన కుటుంబాలకి, మన స్నేహితులకి, మన అయిన వాళ్ళకి, మనకి తెలిసిన వారికి, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసి వారిని దేవుని యొద్దకు చేర్చే పని మనం చేయాలి. ప్రభు మార్గాన్ని సరళము చేసే పని మనం చేయాలి. ప్రభు యొక్క పరిచర్యను సిద్ధపరిచేటువంటి పని మనం చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా సియోను నివాసులు అందరూ కూడా ఏం చేస్తారంట? సంతోషిస్తారంట. అలాగున మీరు సువార్త చేసి దేవుని యొక్క సన్నిధికి కొంతమంది నడిపించి ఆత్మలను రక్షించే ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అయినప్పుడు మీరు మాత్రమే కాదు, సంఘమంతా కూడా సంతోషిస్తుంది. ఎంతోమంది కుటుంబాలు రక్షణ అనుభవాన్ని పొందుకొని దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి వాళ్ళు సంసిద్ధులైనప్పుడు మీరు చేసిన పరిచర్యను బట్టి వాళ్ళు సంతోషిస్తారు, మీరు చేసిన సువార్తను బట్టి వాళ్ళు సంతోషిస్తారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, సువార్త చేయు వారి పాదములంట ఎంతో సుందరములు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మొట్టలాదివారము అని అంటే మొదటగా మనం సమర్పణ కలిగి ఉండాలి, రెండవదిగా మనము సిద్ధపాటును కలిగి ఉండాలి, సువార్త సంబంధమైన సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. మూడవదిగా చూద్దాం, చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చాలు. మొదటేమో సమర్పించుకున్నారు, రెండవదిగా సిద్ధపరిచారు, మూడవదిగా ఏం చేస్తూ ఉన్నారు? స్తుతిస్తూ ఉన్నారు. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ స్తుతి అనేది అత్యంత ప్రాధాన్యమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది. మీ అందరికీ కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. స్తుతి అంత ప్రాముఖ్యమైనది అని అంటే ఇది వరకు మీతో మాట్లాడాను, నేను మరలా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పరిశీలించండి. దావీదు దేవాలయాన్ని నిర్మించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ దేవాలయంలో ప్రాముఖ్యంగా ఉండవలసిన వారి జాబితాలో ఎవరు నుంచాడంట? స్తుతించే వారి నుంచాడు. ఎంతమందిని? దాదాపుగా 4,000 మంది దేవాలయములో నుండి మానక ప్రభువుని స్తుతించే వాళ్ళు ఉండాలని చెప్పేసినని ఒక 4,000 మందిని స్తుతించడానికే మందిరంలో నియమించాడంట. 4,000 మంది. కావాలంటే మీరు వాక్యంలో చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుతారా? వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంతమంది అంట? 4,000 మంది దావీదు చేసినటువంటి పరికరాలతో ప్రభువుని స్తుతించడానికి సిద్ధపడ్డారంట. అలాగున స్తుతించే వారిని దేవాలయంలో నియమించాడంట. ఎందుకని ఇంకా మనం లేఖనాలని పరిశీలిస్తే, ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాలనుకోండి, యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలి? మనకి యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలి? మీరు ఎప్పుడు వెళ్ళలేదా? యుద్ధానికి వెళ్ళలేదా? బెందలు పట్టుకొని, కర్రలు పట్టుకొని వెళ్ళలేదా? బెందలు పగిలిపోయేలాగా గొడవలు పడినటువంటి మనమే అసలు యుద్ధాలంటే మాకేంటో తెలియదండి, గొడవలంటే మాకేదో తెలియదండి, అసలు మేము ఇంతవరకు ఎవరితో గొడవ పడలేదని అన్నట్టుగా ఉన్నారు మీరు. యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలంటే ఆయుధాలు కావాలి. అందుకే కదా మనం కొంతమంది బెందలు పట్టుకుంటాం, కర్రలు పట్టుకుంటాం, రోకల బండలు పట్టుకుంటాం, ఇంట్లో అయితే పప్పు గుత్తులు ఎయ్యోటి పట్టుకుంటాం. ఎందుకు? మనకి యుద్ధానికి ఏం కావాలి? ఆయుధాలు కావాలి.
ఇజ్రాయేలు ప్రజలు కూడా యుద్ధం చేయాలి అని అంటే, శత్రు దేశాలను ఓడించాలంటే వాళ్ళకి ఏం కావాలి? ఆయుధాలు కావాలి. ఆ ఆయుధాలను మోయగలిగినటువంటి, వాటిని ఉపయోగించగలిగినటువంటి సైనికులు కావాలి. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు అక్కడికి యుద్ధానికి వెళ్ళాలనుకోండి, సైనికులు ఉంటారు కానీ సైనికుల కన్నా కానీ ముందు స్తుతించేవారు ఉంటారంట. హల్లెలూయా. వాళ్ళు నేర్చుకున్న క్రమం సైనికుల కన్నా ముందు, ఆయుధాలు పట్టుకున్న వారి కన్నా కానీ ముందు స్తుతించేవారు ఉంటారంట. వీణలు పట్టుకొని తంబుర సితార వాయిద్యములతో ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఇదిగో కొమ్ములతో బోరలు ఊదుతూ, ప్రాకారాలను సైతం కూల్చివేయగలిగినటువంటి శక్తిని కూడగట్టుకున్న వారే ప్రభువుని మనసారా ఆరాధించే వాళ్ళు ముందు వరుసలో ఉంటారంట. స్తుతించే వారి వెనక సైనికులు ఉంటారు. వీళ్ళు స్తుతించడం అయిపోయిన వెంటనే ఒకవేళ ఎవరైనా మిగిలింటే వీళ్ళు వెళ్ళిపోయి ఆయుధాలతో యుద్ధం చేసి వారిని చంపేస్తారు. కానీ దేవుడు ఆ అవకాశం కూడా ఇవ్వడు. వీళ్ళు వెళ్ళిపోయి బోరలు ఊదుతూ ఉండగానే ఎరికో ప్రాకారాలు కూల్చివేయబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఎరికోలో ఉన్నటువంటి సైనికులు నిర్మూలించబడతా ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందుకుంటా ఉన్నారు. ఆయుధం పట్టుకున్నారు కానీ ఆయుధాన్ని వినియోగించట్లేదు. దానికి గల కారణం స్తుతించేవారు ప్రభువుని ఆరాధిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అలాగున వాళ్ళు స్తుతించారు గనుకనే యుద్ధాలు చేయకుండానే వాళ్ళు విజయాన్ని సంపాదించుకున్నారంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ స్తుతి మన జీవితాల్లో ఏం చేస్తూ ఉందంటే, అద్భుతమైనటువంటి విజయాలను మనకిస్తుంది. అనేక పరిస్థితుల మీద మనకి విజయాన్ని ఇస్తుంది. అందుకే ఒక క్రైస్తవుడు అనబడిన వాడు స్తుతించేవాడై ఉండాలి. ఒక క్రైస్తవుడు అనబడిన వాడు ప్రభువుని ఆరాధించగలిగిన వాడై ఉండాలి. ఒక క్రైస్తవుడు అనబడిన వాడు ప్రభువుని మనసారా కొనియాడేవాడై ఉండాలి. అనునిత్యము ప్రభుకి మహిమను చెల్లించేవాడై ఉండాలి. అలాంటి స్తుతి చేయగలిగినటువంటి స్థితిలో మనం ఉంటే, మనం అనుకుంటూ ఉంటాం కదా, స్తుతి ఏం చేస్తుందంట? మన స్థితిని మార్చేస్తుంది. నిజం, స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. స్తుతి మన గతిని మార్చేస్తుంది. స్తుతి మన పరిస్థితులను తారుమారు చేస్తుంది. అందుకే స్తుతించువారు 4000 మంది దేవాలయంలో ఉండాలి. సియోను నివాసులు అందరూ కూడా ఎప్పుడు సంతోషించారు అని అంటే, ఆఖరిగా మరికొంతమంది ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. హల్లెలూయా. స్తుతులు చెల్లించుట ద్వారా ఆటోమేటిక్గా సియోను నివాసులకి సంతోషం, ఆటోమేటిక్గా వారికి ఒక రకమైనటువంటి ఆనందం, మనసంతా పరవశించిపోయి సంతోషంతో సమాధానంతో నింపబడిన వారే దేవుని యొక్క కృపకు పాత్రులై వాళ్ళందరూ కూడా ప్రభుని మనసారా ఆరాధిస్తూ ఉన్నారంట. నిజంగా నువ్వు మట్టలాదివారం చెయ్యాలి అని అంటే మట్టలను పట్టుకొని ఊరేగడం కాదు, ప్రభు కొరకు నువ్వు సమర్పించుకోవాలి. ప్రభు కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రభువుని స్తుతించేవాడవై ఉండాలి. ప్రభువుని స్తుతించేవాడవై ఉండాలి. అయితే ఏ పరిస్థితుల్లో? అయితే లోకా సువార్తలో రాయబడింది, లోకా సువార్త 19వ అధ్యాయం 20వ వచనములో వాళ్ళందరూ ఆ రీతిగా కేకలు వేస్తూ ఉంటే, ఆ రీతిగా ప్రభుకి వాళ్ళు స్తుతులు చెల్లిస్తూ ఉంటే, పరిసయ్యులు అందరూ వచ్చి, ఏంటి నీ శిష్యులు ఇలాగున ఆరాధిస్తూ ఉన్నారు, ఏంటి నీ శిష్యులు ఇలాగ నిన్ను స్తుతిస్తూ ఉన్నారు, ఇలాగ స్తుతించడానికి వీల్లేదు, నిన్ను ఆరాధించడానికి వీల్లేదు, నీకు మహిమను చెల్లించడానికి వీల్లేదు అని వారిని ఆటంకపరుస్తూ ఉంటే, ప్రభు ఏమంటాడు చెప్పన? వీరు మౌనముగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేయడం మొదలు పెడతాయి. హల్లెలూయా. నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, ఎవరు కేకలేస్తారంట? రాళ్ళు కేకలేస్తాయి. స్తుతిని ఆపడం నీ వల్ల కాదు. ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు స్తుతిస్తే నీ స్థితి మారిపోయిద్ది, నువ్వు స్తుతిస్తే నీ గతి మారిపోయిద్ది, నువ్వు స్తుతిస్తే నీ పరిస్థితులు మారిపోతాయి. కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, అరే మనం స్తుతిస్తుంటే ఎవరో ఏదో అనుకుంటున్నారు, మనం స్తుతిస్తుంటే ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, మనం స్తుతిస్తే మనల్ని అపహాసిస్తూ ఉన్నారు, మనల్ని స్తుతిస్తే మన మీద కౌంటర్లు వేస్తూ ఉన్నారు, మనల్ని హేళన చేస్తూ ఉన్నారు అనేటువంటి సిగ్గుతోటి, బిడియముతోటి, మొహమాటంతో నువ్వు ప్రభుని స్తుతించకుండా మిగిలిపోయావు అనుకో, నీ జీవితంలో సంతోషం ఉండదు. కానీ ప్రభుకి స్తుతులు చెల్లించేవారు లేకపోకుండా ఉండరు. మనమందరము స్తుతించడము మానినా రాళ్ళు ఏం చేస్తాయంట? ప్రభుకి స్తుతులు చెల్లిస్తాయి. ఆకాశ పక్షులు ఏం చేస్తాయి? ప్రభువుకి మహిమను చెల్లిస్తాయి. ప్రభువుకి మహిమను చెల్లిస్తే ఈ సృష్టి అంతా కూడా ప్రభువుని కొనియాడడానికి సిద్ధపడి ఉంటుందంట. కానీ
దేవుడు వాటిని బట్టి స్తుతించబడాలని కోరుకోలేదు, కానీ తన జీవాన్నే మనకు అనుగ్రహించి జీవాత్మగా మనల్ని మరిచి ఇదిగో ఈ లోకంలోకి మనల్ని పంపించిన కారణాన్ని బట్టి మన నుండి ఆయన స్తుతించబడాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు నిత్యము ఆయనని ఆరాధిస్తున్నా, నిత్యము ఆయనని స్తుతిస్తూ ఉన్నా, నిత్యము ఆయనకు మహిమను చెల్లిస్తూ ఉన్నా, భూమి మీద ఎక్కడ 2-3 కూడి నా నామమందు ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉండడానికి ఇష్టపడతానని ప్రభు వాగ్దానం చేశాడు. నిజమైనటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవించాలి అనంటే నీ జీవితంలో స్తుతి ఉండాలి. ప్రభువుని స్తుతించగలిగిన వాడివై ఉండాలి. అనునిత్యము కూడా దేవుణ్ణి ఆరాధించగలిగిన వాడివై ఉండాలి. పాటలు పాడుతూ ప్రభువుకి మహిమను చెల్లిస్తూ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో పరిస్థితులు మార్చబడతాయి. సంతోషము వైపు, సమాధానము వైపు, నెమ్మది వైపు నువ్వు అడుగులు వేయడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఆ రోజున సియోను నివాసులందరూ సంతోషించడానికి గల కారణం స్తుతించే గుంపు అక్కడ ఉంది. స్తుతించే గుంపు ఉంది కనుకనే ప్రభు అక్కడ మహిమపరచబడ్డాడు. సియోను నివాసులందరూ కూడా సంతోషించారంట. అయితే వాళ్ళకు అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళు స్తుతించలా. కొంతమంది ఆటంకపరుస్తూ ఉన్నా, కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నా, కొంతమంది అడ్డుకోవాలని చూస్తూ ఉన్నా వాటిని పట్టించుకోకొనగా ఆత్మవశులై ప్రభుని ఆరాధించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. సంగమ అట్టి అనుభవం మనం కలిగి ఉండాలి. ఆ రీతిగా మనం ప్రభుని స్తుతించగలిగిన వారమై ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సియోను నివాసులు సంతోషించినట్లుగా, వారు ఉల్లసించినట్లుగా మనము కూడా సంతోషిస్తాం, మనము కూడా ఉల్లసిస్తాం. నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని మనం పొందుకోవాలంటే మనము 3 రకాలుగా మనం పనిచేయాల్సిన వారమై ఉన్నాం. మొదటిగా మనము ప్రభు కొరకు సమర్పించుకోవాలి. రెండవదిగా ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచాలి. మూడవదిగా ఆత్మతో ప్రభువుని స్తుతించగలగాలి. ఈ 3 పనులు మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితాల్లోకి సంతోషము, సమాధానం వస్తుంది. ఎంతోమంది దిగులుతోటి, బాధతోటి, చింతతోటి, కన్నీటితోటి, వేదనతోటి మీ జీవితాల్ని ముందుకు కొనసాగిస్తున్న వారేమో ఈ 3 పనులు చేయండి. సమర్పించుకోండి దేవుని కొరకు. రెండవదిగా ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, అండగా సువార్త చేయండి. మూడవదిగా ప్రభుని మనసారా స్తుతించండి. మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. ఈ 3 పనులు చేస్తే ఆటోమేటిక్గా మీ జీవితాల్లోకి సంతోషం వచ్చేసింది, ఆటోమేటిక్గా మీ జీవితాల్లోకి సమాధానం వచ్చేసింది. అంత మాత్రమే కాక వాక్యానుసారమైనటువంటి మట్టలాది వారమును మనం చేసిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా.